ఈ మధ్య సైక్లోన్ తౌతే, సైక్లోన్ యాస్ చేసిన బీభత్సాన్ని మనం చూసాం. అయితే ఈ తౌతే, యాస్ ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పేర్లకు అర్థం ఏంటి అని క్వశ్చన్స్ మన మనసులో వస్తూ ఉంటాయి. సైక్లోన్స్కి పేర్లు పెట్టే విధానానికి ఒక సిస్టమ్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంది. దీని చరిత్రలోకి వెళ్తే గత సంవత్సరంలో ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 169 పేర్ల యొక్క రోస్టర్ రిలీజ్ చేశారు. భవిష్యత్తులో బే ఆఫ్ బెంగాల్లో, అరేబియన్ సీలో వచ్చే సైక్లోన్ సంబంధించి పేర్లు ఇప్పుడే నిర్దేశించబడి ఉన్నాయి. ఈ పేర్లను మన చుట్టుపక్కల ఉన్న 13 దేశాలు, ఒక్కొక్క దేశం 13 పేర్లు సజెస్ట్ చేయగా మొత్తం 169 పేర్లు రోస్టర్ ప్రిపేర్ అయింది. ఈ రోస్టర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సైక్లోన్కి నెక్స్ట్ పేరు పెట్టుకుంటూ వెళ్తారు. ఈ పేర్ల విషయంలో ఏ ఒక్క దేశాన్ని మాత్రమే పెత్తనం ఉండదు. మొత్తం దానికి ఒక రోస్టర్ ఉంటుంది. దాన్ని 13 దేశాలు 13 పేర్లు సజెస్ట్ చేస్తే ఒక్కొక్క దేశం మొత్తం 169 పేర్లు అయ్యాయి. దాని ప్రకారం పేర్లు పెట్టుకుంటూ వెళ్లాల్సిందే. ప్రపంచంలో సైక్లోన్స్ విషయానికి వస్తే మనకు తెలుసు, ట్రాపికల్ రీజియన్స్లో సైక్లోన్స్ని ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు. వరల్డ్లో చాలా ఓషన్ బేసిస్లో సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఓషన్ బేసిన్స్లో వచ్చే సైక్లోన్స్ సంబంధించి సమాచారం కోసం, ఆ ప్రాంతంలోని దేశాల కోఆర్డినేషన్ కోసం ప్రపంచంలో 6 రీజనల్లీ స్పెషలైజ్డ్ మెటలాజికల్ సెంటర్స్ ఉన్నాయి. 5 ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 6 రీజనల్లీ స్పెషలైజ్డ్ మెటలాజికల్ సెంటర్స్లో ఒక ఇంపార్టెంట్ సెంటర్ భారతదేశం యొక్క ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్. ఈ ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ మేజర్ పని ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న 13 దేశాలకు సంబంధించి సైక్లోన్ వార్నింగ్స్ ఇవ్వటం, సైక్లోన్ ప్రిపేర్నెస్ ఎక్స్ప్లెయిన్ చేయటం, దానికి సంబంధించి అవగాహన కల్పించటం, దానికి సంబంధించిన డేటా షేర్ చేయటం, దాంతోపాటు 13 దేశాల నుంచి పేర్లు కలెక్ట్ చేసి ఒక రోస్టర్ని ప్రిపేర్ చేయటం, ఇవన్నీ కూడా ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క పని అన్నమాట. యాజ్ ఏ రీజనల్లీ స్పెషలైజ్డ్ మెటలాజికల్ సెంటర్ ఇది మన ఐఎండి వాళ్ళ పని. అయితే మనందరికి తెలుసు, సైక్లోన్స్ పేర్లు ఒక దేశంకి సంబంధించినవి కాదు, రకరకాల దేశాలకు సంబంధించినవి. అంటే ఒక ప్రాంతంలో వచ్చే సైక్లోన్కి ఒక రోస్టర్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ సైక్లోన్స్కి పేర్లు పెట్టడం ఎప్పుడు ప్రారంభమైంది, ముఖ్యంగా మన రీజియన్లో మన ప్రాంతంలో ఎప్పుడు ప్రారంభమైందంటే 2000 సంవత్సరంలో వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ UNESAP వాళ్ళు మొత్తం అప్పట్లో 8 దేశాలు, మన ప్రాంతంలో ఉన్న 8 దేశాలు కలిసి ఒక కూటమిగా చేరి ఇక్కడ ఈ రీజియన్లో వచ్చే సైక్లోన్స్కి మేము పేర్లు పెట్టుకుంటాం, దీనికి సంబంధించిన సమాచారాన్ని మేము షేర్ చేసుకుంటామని చెప్పారు. అయితే 2018 సంవత్సరంలో ఈ 8 దేశాలు కూడా ఇంకొక 5 దేశాలు వచ్చి కలిసి మొత్తం 13 దేశాలు మన రీజనల్లీ స్పెషలైజ్డ్ మెటలాజికల్ సెంటర్కి సంబంధించిన పేర్లు నిర్ణయించుకోవడం, ఆ తర్వాత డేటా షేర్ చేసుకోవడం చేస్తుంది. దాన్ని లీడ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఐఎండి, ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్. ఈ మొత్తం 13 దేశాలు ఏంటి, మన ప్రాంతంలో ఈ పేర్లు సజెస్ట్ చేసిన దేశాలు, మన ప్రాంతంలో ఉన్న సైక్లోన్స్ ఎఫెక్ట్ అయ్యే దేశాలు, వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా చేరారనమాట. ఆ దేశాల పేర్లు ఏంటంటే బంగ్లాదేశ్, భారత్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE మరియు యెమెన్. ఈ 13 దేశాలు అన్నమాట. ఈ 13 దేశాలు కలిసి ఒక్కొక్క దేశం 13 నేమ్లు సజెస్ట్ చేసే పేర్లు మొత్తం 169 పేర్లను ఒక రోస్టర్గా తయారు చేస్తే ఐఎండి. సో ఈ రోస్టర్ ప్రకారమే సైక్లోన్స్ పేర్లు పెడుతూ వెళ్తారు. అసలు సైక్లోన్స్కి పేర్లు పెట్టడం ఏంటి, పిల్లలకో దేశాలకో పేర్లు పెట్టినట్టంటే ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం సైక్లోన్స్ని నెంబర్స్తో కానీ టెక్నికల్ నేమ్స్తో కానీ పిలిచేవాళ్ళు. ఆ పిలవటం వల్ల ఆ సైక్లోన్ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం, వాళ్ళకి పేరు గుర్తుండటం, దేని తర్వాత ఏదొచ్చిందని గుర్తు రావటం, డిజాస్టర్ మేనేజ్ చేసే వాళ్ళకి ఆ నేమ్స్ ఈజీగా గుర్తుండటం కష్టం అవటం, సైంటిఫిక్ కమ్యూనిటీకి అండ్ మిగతా వాళ్ళకు కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీకి వీళ్ళందరికీ కూడా సైక్లోన్ సంబంధించిన ఒక పేర్లు ఉంటే కనుక ఆ పేరుని పెట్టి దాన్ని గుర్తిస్తారు అని చెప్పి, పేరుంటే ఈజీ అవుతుందని చెప్పి పేర్లు పెట్టడం మొదలెట్టారు. ఇది పేరు వెనకాల ఉన్న చరిత్ర. అయితే సైక్లోన్స్కి పేరు పెట్టేటప్పుడు ఈ 13 దేశాలు కొన్ని సూచనలు పాటించాలి. ఆ పేరు 8 ఆల్ఫాబెట్ లెటర్స్ కన్నా పెద్దగా ఉండకూడదు. ఆ పేరు పొలిటికల్లీ న్యూట్రల్ అయి ఉండాలి, పొలిటికల్లీ కాంట్రవర్షియల్ అయి ఉండకూడదు.
ఆ పేరు ఎవరి సెంటిమెంట్స్ను హర్ట్ చేయకూడదు, అండ్ ఆ పేరు పలకటానికి సులభంగా ఉండాలి. ఆ పేరు క్రూయల్టీ, హార్డ్నెస్ లేకపోతే క్రూడ్నెస్ చూపించకూడదు అనమాట. సో ఇలా పేర్లు సజెస్ట్ చేసే ముందు కూడా దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అయితే మనం చూసాం సైక్లోన్ తౌతే, సైక్లోన్ యాస్, తర్వాత మనకి ఏ పేరు వస్తుంది గుర్తించగలరా ఎవరైనా? పాకిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ ప్రపోజ్ చేసిన పేరు వస్తుంది గులాబ్ అని చెప్పి. సో ఈ పేర్ల లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట. ఉదాహరణకి బంగ్లాదేశ్ వాళ్ళు ప్రపోజ్ చేసిన నిసర్గ లాస్ట్ ఇయర్ మనం చూసాం. భారతదేశం వాళ్ళు ప్రపోజ్ చేసిన గతి లాస్ట్ ఇయర్ మనం చూసాం. ఇరాన్ వాళ్ళు ప్రపోజ్ చేసిన నివర్ ఇది మనం చూసాం. మాల్దీవ్స్ ప్రపోజ్ చేసిన బురేవి, మయన్మార్ ప్రపోజ్ చేసిన తౌతే, ఒమన్ ప్రపోజ్ చేసిన యాస్, తర్వాత పాకిస్తాన్ ప్రపోజ్ చేసిన గులాబ్, తర్వాత గులాబ్ తర్వాత వచ్చే సైక్లోన్కి ఖతార్ వాళ్ళు ప్రపోజ్ చేసిన షహీన్, సౌదీ వాళ్ళు ప్రపోజ్ చేసిన జావద్, ఆ తర్వాత శ్రీలంక వాళ్ళు ప్రపోజ్ చేసిన అసాని, ఆ తర్వాత థాయిలాండ్ వాళ్ళు ప్రపోజ్ చేసిన సిత్రాంగి. ఇలా పేర్లు పెట్టుకుంటూ వెళ్తారనమాట. ఇది సైక్లోన్స్కి పేర్లు పెట్టే విధానం. ఒక రోస్టర్ ప్రకారం మన రీజన్లో పేర్లు కలెక్ట్ చేసి 13 దేశాలు వాళ్ళ దేశంలో వాళ్ళు చూపించే ఒక పేరుని, క్రూయల్గా లేని పేరుని, రాజకీయ పరంగా కాంట్రవర్షియల్గా లేని పేరుని, 8 ఆల్ఫాబెట్స్ కన్నా చిన్నగా ఉన్న పేరుని తీసుకొచ్చుకుని పేర్లు పెట్టుకుంటారనమాట. ఇది సైక్లోన్ పేరు పెట్టే విధానం.